ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 33. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాన్ష్ జైకు కోపం తెప్పించడానికి రియాకు మంచి అబ్బాయిని వెతికానని చెప్తాడు. అప్పుడు సరే, మాకు అతన్ని పరిచయం చేయి అని చాచు తల ఊపుతూ అంటాడు. లేదు, నేనింకా వీటన్నిటికీ సిద్ధంగా లేను అని రియా సాకులు చెబుతూ అరుస్తుంది. కానీ అతన్ని కలవడంలో తప్పేంటి అని చాచు అయోమయంగా చూస్తూ అడుగుతాడు రియాను. నా కూతురు సిద్ధంగా లేకపోతే ఈ విషయం ఇక్కడితో ముగిస్తుంది అని రేయాన్ష్ తల్లి గట్టిగా చెప్తుంది. ఆమె స్వరం వాదనలకు తావు లేకుండా చేస్తుంది మరియు టేబుల్ నిశ్శబ్దంగా మారుతుంది. జై రేయాన్ష్ వైపు కోపంగా నవ్వుతూ చూస్తాడు. అతను ఇప్పటికే తన ప్రతీకారం తీర్చుకోవడానికి కుట్ర పన్నుతున్నాడని రేయాన్ష్కి అర్థమవుతుంది. ఆహా, అతను ఇప్పుడు పూర్తిగా నాశనమైపోయాడు. తర్వాత మాన్వి కాలేజ్కి చేరుకుంటుంది. కాలేజ్లో మాన్వి తన క్లాసులో ప్రొఫెసర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ కియా ఇంకా రాలేదు. మాన్వి ఆలోచనలు ఈ ఉదయం రేయాన్ష్తో జరిగిన సంభాషణ వైపు వెళతాయి. అవి గుర్తు తెచ్చుకుంటుంది మాన్వి. రేయాన్ష్ అడిగినది గుర్తుకు వస్తేనే మాన్వి బుగ్గలు ఎర్రపడుతున్నాయి. రేయాన్ష్ యదువంశి ఇంత రొమాంటిక్గా ఉంటాడని ఎవరూ ఊహించి ఉండరు. అతనిలోని ఈ కోణం మాన్వికి చాలా నచ్చింది. వికృతమైన మాన్వి అని మాన్వి మనసాక్షి వెక్కిరిస్తోంది. నేను వక్రబుద్ధిని కాదు అని మాన్వి నిశ్శబ్దంగా తనతో తాను వాదించుకుంటుంది. నేను వక్రబుద్ధిని అయినప్పటికీ రేయాన్ష్ నా భర్త. అతనిపై నాకు అన్ని హక్కులు ఉన్నాయి. నేనేమైనా ఆలోచించుకోవచ్చు అని అనుకుంటుంది మాన్వి. రేయాన్ష్ నిజంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతని మీద మాన్వికు ఏదో అనిపిస్తోంది. బహుశా మాన్వికి రేయాన్ష్ మీద ఇష్టం కలగడం ప్రారంభమైనట్లు. రేయాన్ష్ ఇలా ప్రవర్తిస్తే ఎవరు ఇష్టపడరు? మాన్వి జీవితం చాలా మారిపోయింది రేయాన్ష్ని పెళ్లి చేసుకున్నాక. పెళ్లిలో ఖాళీ స్థానాన్ని భర్తీ చేయబడిన వధువు నుండి ఇప్పుడు రేయాన్ష్ హృదయపూర్వకంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న స్త్రీ అయ్యే వరకు మారింది. ఆయన కూడా మాన్వి పట్ల అలాగే భావిస్తున్నాడని మాన్వికి తెలుసు. మాటలు కంటే చేతలే బిగ్గరగా మాట్లాడతాయి. నిజమైన భార్యాభర్తలుగా వారు కలిసి ఉండడం గురించి ఆలోచిస్తే మాన్వికు స్వర్గపు అనుభూతి కలుగుతుంది. అలా ఆలోచనలో పడింది మాన్వి. అప్పుడే వచ్చింది కియా. పగటి కలలు కంటున్నావా అని కియా గొంతు వినిపించగానే మాన్వి వెంటనే కియాకు ఒక చిరునవ్వు ఇస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు అని కియా తన పుస్తకాలని బయటకు తీస్తూ అడుగుతుంది. ఏమీ లేదు, యాదృచ్ఛిక విషయాలు అని మాన్వి మామూలుగా జవాబు ఇస్తుంది. కియా తల ఊపి మాన్వికు ఒక చిన్న పెట్టెను ఇస్తుంది. నేను దీన్ని ప్రత్యేకంగా నీకోసమే తయారు చేశాను అని కియా విశాలంగా నవ్వుతూ చెప్తుంది. మాన్వికు కియా ఒక కేక్ని తయారు చేసి ఇచ్చింది. మాన్వి ఆ కేక్ని కొరికి నమ్మలేకపోయింది. ఇది మాన్వి ఇప్పటి వరకు తిన్న వాటిలో అత్యుత్తమైనది. చాలా బాగుంది అని మాన్వి ఇంకో పెద్ద ముక్క కొరుకుతూ అంటుంది. ఖచ్చితంగా నేను సాధించాను అని కియా తన జుట్టును తిప్పుతూ నాటకీయంగా చెప్తుంది. కియా అత్యున్నత ప్రవర్తన చూసి మాన్వి నవ్వుకుంటుంది. ప్రొఫెసర్ వస్తాడు మరియు క్లాసులు ప్రారంభమవుతాయి. క్లాస్ తర్వాత తదుపరి లెక్చర్స్ ఏదో కారణం చేత రద్దు చేయబడ్డాయని వాళ్ళు తెలుసుకుంటారు. కొంచెంసేపు అక్కడ కూర్చుందాం అని కియా మాన్విను గడ్డి ప్రాంతం వైపుకు లాక్కుంటూ తీసుకుని వెళ్తుంది. కియా లాగుతుండగా మాన్వి అనుకోకుండా ఎవరినో ఢీకొట్టి కొద్దిగా తడబడుతుంది. కృతజ్ఞతగా కియా మాన్వి చేయ పట్టుకుంటుంది. కాబట్టి మాన్వి పడిపోదు. నిజంగా క్షమించండి అని మాన్వి వేగంగా అంటుంది.
ఎవరో చూడడానికి పైకి చూస్తుంది. అది మాన్వి సీనియర్లలో ఒకరు. అతను మాన్విను రెప్పవేయకుండా చూస్తూ ఉండడంతో మాన్వికు అసౌకర్యంగా అనిపిస్తుంది. మాన్వి కియాతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఆ ఢీకొట్టిన అతని చూపులను తప్పించుకుంటూ అతని కళ్ళు ఇంకా తనపై ఉన్నట్లు మాన్వికు అనిపిస్తుంది. అతను నిన్ను చూస్తూ ఉన్నాడు అని కియా వారు గడ్డి మీద కూర్చున్న వెంటనే చెప్తుంది. అవును, ఎందుకంటే మేము ఒకరినొకరు ఢీకొట్టుకున్నాము కదా అని మాన్వి ప్రశాంతంగా సమాధానం ఇస్తుంది. కియా తల ఊపుతుంది, కానీ ఇంకా ఆసక్తిగా ఉంటుంది. యదువంశి కుటుంబం గురించి నీకు తెలుసా అని కియా అకస్మాత్తుగా అడుగుతుంది. మాన్వి ప్రతిస్పందనగా తల ఊపుతుంది. వాళ్ళు ఎంత వినయపూర్వకమైన వారో మా నాన్న నిన్న నాకు చెప్పారు. యదువంశి కుటుంబం ఆకలితో ఉన్న ఎవరికైనా ఉచితంగా భోజనం పెట్టమని నగరంలోని ప్రతి ఆహార దుకాణానికి ఆదేశించారు మరియు వారి దానికి డబ్బు చెల్లిస్తారు అని చెప్తుంది కియా. ఆమె గొంతులో ప్రశంస స్పష్టంగా ఉంటుంది. ఇది విని మాన్వి గర్వపడుతుంది. వాళ్ళు దానిని మీడియాలో కూడా చూపించరు. వేరే ఎవరైనా ఇలా చేస్తే పబ్లిసిటీ కోసం దాన్ని పెద్ద విషయంగా చేసేవారు. కానీ వాళ్ళు నిజంగా మంచి వ్యక్తులు అని కియా మళ్ళీ చెప్తుంది. మాన్వి మెల్లగా తల ఊపుతూ నవ్వుతుంది. ఈ కాలేజీ వారిదే. మీకు తెలుసా, ఇక్కడి విద్యార్థులలో 40% మంది వారి వల్లనే స్కాలర్షిప్లను పొందుతున్నారు అని కియా మాన్వి కుటుంబాన్ని పొగుడుతూ కొనసాగిస్తుంది. మాన్వి ఏమీ అనదు, కానీ ఆమె హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. మరో పక్కన రేయాన్స్ తండ్రి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని నిర్ధారించుకోండి అని రేయాన్స్ తండ్రి అతని మనుషులతో మాట్లాడుతున్నప్పుడు దృఢమైన స్వరంతో అంటాడు. అంతా సిద్ధంగా ఉంది సార్. మేము మీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాము అని వారిలో ఒకరు సమాధానం ఇచ్చారు. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కొంతమంది ఉన్నత స్థాయి పోలీసు అధికారులు సహాయంతో యువతుల అక్రమ రవాణాలో పాల్గొన్నాడని వారు ఇటీవలే కనుగొన్నారు. ఎవరికీ తెలియకుండా చర్య తీసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రతి అమ్మాయి క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి అని చాచు అంటారు. ఆ వ్యక్తి తల ఊపి వెళ్ళిపోతాడు. నేను వాళ్ళతో వెళ్తాను అని రేయాన్స్ తన కుర్చీ నుంచి లేచి నిలబడి చెప్తాడు. లేదు, నువ్వు వెళ్ళొద్దు. అది మన ప్రతిష్టకు ప్రమాదకరం కావచ్చు మరియు మనం ఈ వైపు గురించి ఎవరికీ తెలియకూడదని నేను కోరుకుంటున్నాను అని రేయాన్స్ తండ్రి గాజుగోడ వైపు చూస్తూ చెప్తాడు. నన్ను నమ్మండి, ఏమీ జరగదు అని రేయాన్స్ అతనికి హామీ ఇస్తాడు. రేయాన్స్ తండ్రి ఒక్క క్షణం అతని వైపు చూసి తేలికగా నవ్వుతాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చాచు రేయాన్స్ తల మీద తట్టి చెప్తారు. నేను జాగ్రత్తగా ఉంటాను అని బదులిచ్చి రేయాన్స్ ఆ ఆఫీస్ నుండి బయటకు వెళ్తాడు. ఆ రోజు రాత్రి రేయాన్స్ ఇంటికి వస్తాడు. అతను ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నాడు. లివింగ్ రూమ్లో కూర్చుని వార్తలు చూస్తున్న ప్రతి ఒక్కరిని రేయాన్స్ చూస్తాడు. ఆ వార్తలలో ఇలా చెప్తారు. రాజకీయ నాయకుడు రాజ్వీర్ మైనర్ బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్నప్పుడు దొరికిపోయాడని చెప్తారు. ఈ దారుణమైన చర్యలో అతని ప్రమేయం ఉన్నట్లు మీడియా బయటపడింది మరియు అనేక మంది ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కూడా నిందితులుగా ఉన్నారు. మేము ఈ నేరాల ప్రదేశానికి చేరుకున్నప్పుడు అందరూ పురుషులను కొట్టి నేలపై పడి ఉండడం చూశాము. రాజ్వీర్ కూడా అక్కడే ఉన్నారు. అతని కాలులో ఒక గాయం కాల్చబడి ఉంది. దీన్ని ఎవరు బయట పెట్టారో మాకు తెలియదు, కానీ దానిని వెలుగులోకి తెచ్చిన ధైర్యవంతుడికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని టీవీ యాంకర్ నివేదిస్తున్నట్లు కనిపిస్తుంది.
వావ్, మంచివాళ్ళు ఇంకా ఉన్నారు అని రేయాంష్ తల్లి అంటుంది ఆశ్చర్యపోతూ. రేయాంష్కు గర్వంగా అనిపిస్తుంది. కానీ రేయాంష్ దాని గురించి ఏమీ మాట్లాడడు, మౌనంగా ఉంటాడు. ఈ విషయం గురించి రేయాంష్ తండ్రికి, చాచూకి, జైకి మాత్రమే నిజం తెలుసు. రేయాంష్ మాన్వి పక్కన కూర్చుంటాడు. మాన్వి అతనితో ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంది. మాన్వి చిరునవ్వు చూడగానే రేయాంష్కు అలసట అంతా మాయమైపోయినట్లు అనిపిస్తుంది. అందరూ ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఈరోజు ఎలా గడిచింది అని రేయాంష్ మాన్విను మెల్లగా దగ్గరకు వచ్చి అడుగుతాడు. మాన్వి అతని వైపు తిరిగి బాగానే ఉంది, మీది ఎలా జరిగింది అని అతన్ని చూస్తూ అడుగుతుంది. రేయాంష్ సోఫా మీద వెనక్కి వాలిపోయి అలసిపోయాను అని రేయాంష్ జవాబిస్తాడు. మాన్వి మెల్లగా నవ్వుతుంది. నాతో ఒక కప్పు కాఫీ తాగుతారా అని మాన్వి సిగ్గుతో నవ్వుతూ అడుగుతుంది. నేను కాదు అని చెప్తే ప్రపంచంలోనే అతిపెద్ద మూర్ఖుడిని అవుతాను అని రేయాంష్ జవాబు ఇస్తాడు. మాన్వి తేలికగా నవ్వుతుంది. ఈ రొమాంటిక్ బ్రిడ్జ్ ఎక్కడి నుండి వస్తుంది అని ధర్మ ఆట పట్టించడం మొదలు పెడతాడు. వాళ్ళు వింటారు. బహుశా అది మన ముద్దుల అన్నయ్య మరియు వదిన నుండి కావచ్చు అని రియా జత చేస్తూ చెప్తుంది. వాళ్ళిద్దరూ వారిని ఆట పట్టిస్తున్నారని రేయాంష్కి తెలుసు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాంష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.